ప్రైజ్ ద లార్డ్. ఈరోజు క్రిస్మస్ క్యారల్స్లో ఒకరి కుటుంబంలో వాక్యం షేర్ చేసుకోవడానికి వెళ్ళబోతున్నాను. అయితే వారికి చెప్పే వాక్యము మీకు కూడా ఉపయోగపడుతుందని మీతో షేర్ చేస్తున్నాను. కీర్తనలో ఇలాగుంటుంది, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషము చేయుచు పనులు మోసుకొని వచ్చును అని లేఖనం చెప్తుంది. మనం ఏ విషయంలో అయితే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామో, ఇక్కడ విత్తనములను కన్నీళ్లతో పోల్చుకుంటే ప్రార్థనలో ఏవైతే కన్నీళ్లతో నువ్వు విత్తనాలను విత్తుతున్నావో, దేని విషయంలో అయితే విత్తనములను నీవు విత్తుతున్నావో అవి భౌతికమైన వాటి విషయంలో కావచ్చు, ఆత్మీయ విషయంలోనే కావచ్చు, నీ ఆర్థికపరమైన విషయాల్లోనే కావచ్చు, నీ ఆరోగ్య విషయంలోనే కావచ్చు, నీ ఉద్యోగ విషయంలోనే కావచ్చు, నీ కుటుంబ క్షమించండి నీ కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయితే లేదా నీ కుటుంబంలో ఒకరి రక్షణ కోసం అయి ఉండొచ్చు, ఎవరి గురించి అయితే నువ్వు కన్నీళ్లతో విత్తనములు విత్తుతున్నావో, ఏడ్చుచూ పోతూ విత్తనములు విత్తుతున్నావో, దేవుడు చెప్తున్నాడు సంతోష గానములతో పంటను కోసేదు అంటున్నాడు. కాబట్టి ఏ విషయంలో అయితే మీరు దేవుని అడుగుతున్నారో అది మీరు పొంది ఉన్నామని తప్పకుండా నమ్మండి. ఎందుకంటే దేవునికి అసాధ్యమైన కార్యం ఏది లేని సర్వశరీరులకు దేవుడను కాన నాకు అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా అని ప్రభువైన దేవుడు సెలవిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు నన్ను అడుగుచున్నావు కదా, తప్పకుండా నీకు ఇస్తాను. ఎందుకంటే నువ్వు నన్ను మొరపెట్టగా నేను ఆలకిస్తున్నాను. నువ్వు నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యముగా భూ దిగంతముల వరకు నీకు సొత్తుగా నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే కొత్త నిబంధనలో కూడా రాయబడి ఉంది ఏంటంటే, ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. దేని గురించి చింతించకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు దేవుడు తన యొక్క మహిమ ఐశ్వర్యము నుంచి క్రీస్తు యేసునందు మహిమలో ఆయన యొక్క ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరత మనది తీరుస్తాడనమాట. కాబట్టి మీరు ఏ విషయంలో అయితే కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర విత్తుతున్న విత్తనములు, దేని గురించి అయితే కన్నీళ్ళనే విత్తనాలను దేవుని పాదాల దగ్గర విత్తుతున్నారో వాటన్నిటికీ ప్రతిఫలం రాబోతుంది. సంతోష గానముతో మీరు వాటిని రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆమె